వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 27 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఇద్దరు వ్యక్తుల వలన వీరికి ప్రమాదం పొంచి ఉంది. తప్పకుండా వారిని ఎవరనేది మీకు తప్పకుండా క్లియర్గా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే తప్పకుండా రాయండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి శివుడి ఆశీర్వాదం 100% ఉంటుందండి. ఈ రాశి వారికి శివుడి ఆశీర్వాదం ఉండడం వలన వీరికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందన్నమాట. రేపటి రోజున దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. అల్లంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం అండి, గురూజీ సీతారామరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారనమాట. గురువు గారి నెంబర్ వచ్చేసి 8309825216. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ. మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి కదండి. ఆ సమస్యలన్నీ పోవాలంటే మనం ఎవరిని కలవాలి, ఏ విధంగా మనకు పూజలు చేసుకుంటే, అలాగే ఏ విధంగా పరిహారాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నాకంతా కూడా మంచి జరిగింది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి మనం గమనించినట్లయితే కనుక వీరికి రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. అలాగే కొంచెం ప్రతికూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చండి. రేపు అమావాస్య ప్లస్ ఆదివారం రోజు కలిసింది కాబట్టి మీ జీవితంలో అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెడదామా అనే విధంగా కొంతమంది వ్యక్తులు అనేవారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అనే విధంగా ఎదురు చూస్తూ ఉంటారండి. అలాంటి వ్యక్తులలో తప్పకుండా మీకు ఆర్ మరియు ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. ఆర్ మరియు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉంటాయి కదా, ఆ అక్షరంతో కలిగినటువంటి వ్యక్తులు మీకు రేపు ఆపద కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు మీరు ముందుగానే చెప్తున్నాను, మీకు అలాంటి వ్యక్తులు ఎవరైనా శత్రువులు ఉంటే కనుక కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంటే అలాంటి వ్యక్తులు మనం ఎప్పుడెప్పుడు నాశనం అవుదామా, ఎప్పుడెప్పుడు వీరికి కీడు కలిగించాలి, వీరి కుటుంబం ఎప్పుడెప్పుడు అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేకపోతా చాలామంది ఉంటారు కదా. మన కుటుంబం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని మనుషులు, అలాగే మనకు డబ్బు వస్తుంటే ఎప్పుడెప్పుడు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మనసులో పైకి ఒకలాగా మనసులో పెట్టుకొని ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక రేపటి రోజున మీరు తప్పకుండా అలాంటి వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీకు అసలు కొంచెం అంటే ఈ ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం అనేది పొంచి ఉందన్నమాట. అంటే మీకు ఎప్పుడెప్పుడు కీడు కలిగించాలని ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోవాలి, మీరు ఎప్పుడెప్పుడు బాగుపడకూడదు, మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి అనే విధంగా మీకు నరదిష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎవరో కాదు, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇంకా మీ స్నేహితులు, మీ బంధువర్గంలో ఉండేవారే కావచ్చండి. మీకు అప్పుడే తెలుస్తుంది కదా మాకు శత్రువులు ఎవరున్నారు, ఆ పేరు మీద కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు మాకు శత్రువులని అనుకుంటూ ఉంటారు. ఆర్ మరియు ఎస్ అనమాట. ఆ అక్షరం కలిగిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా రేపటి రోజున మీకు అంటే వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్క వృత్తి అనేది చేస్తూ ఉంటారు కదండి. మరి కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారనమాట. కొంతమంది ఓన్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేటివి చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుందన్నమాట రేపటి రోజున. అంటే తప్పకుండా మీకు కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా దక్కుతుందండి. కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు. కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారు, రేయింబవళ్ళు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారండి. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది వారికి ఉండదన్నమాట. అటువంటి వారికి ధన ద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి కదా. కానీ అదృష్టం అనేది వారికి ఉండదండి. వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని గోరంత అదృష్టమైన కానీ మన జాతకంలో ఉండాలి.
ఆ గోరంత అదృష్టం ఉంటే మన యోగ కాలం అనేది కనిపిస్తుంది. కాబట్టి మీకు రేపటి రోజున తప్పకుండా మంచిగా ఉంటుంది. అలాగే మీరు మీ డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు తినడం, టైంకి పడుకోవడం, కొంచెం సరదాగా గడపడం, పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉండండి. అలాగే జనాలకు కాస్తంత దూరంగా ఉండండి. అదేంటి జనాలకు దూరంగా ఉండడం ఏంటి అని చెప్పి మీరు అడగొచ్చండి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూడలేని పరిస్థితి ఉన్నవారు ఉంటారు కదా. ఇంట్లో ఉన్న అన్నదమ్ములైనా అక్కతమ్ములైనా ఎవరైనా సరే చూడలేకపోతారండి మనం బాగుపడుతుంటే. అంటే ఇంట్లో మనకు ఒకరికొకరికి పడకపోయినప్పటికీ ఇలా మాత్రమే ఉంటారనమాట. అందరూ కాదు. ఒకరు బాగుపడుతున్నారంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక స్వార్థం అనేది వస్తుందండి. అందరూ కాదు, కొంతమంది ఉంటారని చెప్పాను కదా. స్వార్థం, అసూయ అనేవి వారికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అటువంటి వారు మన బంధువులలోనే మన ఎదురుగానే తిరుగుతూ ఉంటారండి. మనం ఒక రూపాయి సంపాదించుకుంటే కాస్త కుదురుకుంటున్నాము, కాస్త ఆనందంగా గడుపుతున్నామంటే చూడలేకుండా ఓర్వలేకుండా అసూయతో మీ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు, అంటే రేపు అమావాస్య కదండి, తప్పకుండా రేపు ఎర్రనీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండాలి. లేదా నెలకొకసారి ఆదివారం రోజున ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి. ఎలాగో రేపు ఆదివారం కలిసింది, మీరు రేపు చక్కగా ఉదయం కానీ లేకుంటే రాత్రి సమయంలో అంటే 9 కానీ 10 కానీ ఆ సమయంలో ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటే కనుక రేపు మీకు నరదిష్టి ఉంటే తప్పకుండా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం కదండి. నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పి మన పెద్దలు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి. ఎలాగో అమావాస్య రోజు అమావాస్య ఉంది, ఇంకా మనకు ఆదివారం కలిసింది కాబట్టి చక్కగా ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం, కాస్త మనసు ఉల్లాసంగా ఉండడం కోసం కుటుంబంలో అంటే పెద్దవారితో పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండండి. కొంచెం వ్యాపారాలలో ఒత్తిడిలో పడిపోయి, కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు, ఇలా కొంచెం మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేటివి దాదాపుగా ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతూ వచ్చాయి కదండి. కాకపోతే ఇప్పటి వరకు కొన్ని సమస్యలు అనేటివి పూర్తిగా తగ్గుతాయని చెప్పను, కానీ కొంతవరకైతే బెటర్ అని అవుతాయండి అని చెప్పవచ్చండి. ఎందుకంటే కొంచెం మీరు ఎప్పుడైనా కానీ చక్కగా ఆహారం తీసుకుంటూ ఉండడం, చక్కగా నిద్రపోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మీకు కొంచెం ఏదైనా కానీ మానసిక ఆరోగ్యం అనేది కొంచెం పెరుగుతుందండి. ఎప్పుడైనా మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీరపు అవయవాలన్నీ కూడా పని చేస్తాయి. అంటే మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మన ఆయుస్సు కూడా పెరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒక మాటను గుర్తుంచుకొని టైంకి తిని టైంకి పడుకోండి. అందరితో సంతోషంగా ఉండండి. ఇంకా ఈ వృశ్చిక రాశి వారు రియల్గా చెప్పుకోవాలంటే కనుక చాలా మంచివారని చెప్పుకోవచ్చండి. అంటే అందరూ బాగుండాలని అనుకుంటారు, అందులో మేము ఉండాలని చెప్పి అనుకుంటారు. కొందరైతే వీరి మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారనమాట. మనకు అనుకుంటూ ఉంటారు కొంచెం చనువుగా మాట్లాడంగానే, ఇక మీరు నాతో చనువుగా మాట్లాడేస్తున్నారు కదా అని ఇంట్లోవి అంటే అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారండి. దీనివల్ల ఏమవుతుందంటే కనుక మీకు ఇంకా ఏదైనా చులకన అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు నలుగురిలో వాళ్ళ వల్ల చులకన అయిపోతారు. కాబట్టి మీరు వాళ్ళని పూర్తిగా నమ్మి చెప్తే మీ గురించే పక్కకు వెళ్ళి మనుషులు ముందు ఒక మాట, మన వెనకలు ఒక మాట మాట్లాడేసుకుంటూ ఉంటారు. ముందు మాట్లాడితే వెనక గోతులు త్రవే రకాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చండి. పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది రేపు. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ముందే తెలిస్తే మనకి ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిదండి. ఏదైనా కూడా గ్రహాలు అనేటివి మనకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ మనం మన పరిస్థితిని బట్టి మన యొక్క అనుకూలతను అనేటివి మార్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఖర్చులు అనేటివి పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇది అవసరమా కాదా, దీనివల్ల ఉపయోగమా లేదా, ఇది ఇప్పటి వరకు మనకు 100% అవసరమా అనుకుంటేనే దాన్ని మనం కొని తెచ్చుకోవచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒత్తిడికి 4 సార్లు అంటే 1కి 4 సార్లు మనం ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర ఒక పావలా పెడతామన్నమాట, ₹1/2 పెడతాము. ఇలాగే తప్పకుండా ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసి మాలను సమర్పించడం, అలాగే రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపారాధన చేసుకుంటూ ఉండడం, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. దీపారాధన చేసుకుంటూ ఉండండి. మంచిగా దీపారాధన చేసుకున్నప్పుడల్లా తప్పకుండా ఒక యాలకు కానీ ఒక లవంగం కానీ ఆ దీపారాధన నూనెలో వేసి చేస్తే మీకు జాతక దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు రేపటి రోజున చక్కగా అనుకూలంగా అంతా బాగుంటుంది. కానీ R మరియు S అనే అక్షరం ఉన్న వారితో కొంచెం ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీకు ఇవన్నీ నరదిష్టి వెళ్ళిపోవాలంటే కనుక మీరు తప్పకుండా ఉప్పు ఆవాలతో
దిష్టిని తీసేసుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం రేపు జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాలు రేపటి రోజున చక్కగా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.